జాగ్రత్త కలిగి ఉండండి. చెక్ చేసుకోండి 1-2 సార్లు. ప్రతి ఒక్కరూ యూనిఫామ్లోనే డ్రైవ్ చేయండి ఆటో రిక్షా వాళ్ళు. ఎందుకంటే ఎవ్రీ టైం ఎన్ఫోర్స్మెంట్ అనేది మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే యూనిఫామ్ లేదు, యూనిఫామ్కి రావాలి కదా, యూనిఫామ్ వేసుకొని రావాలి. మీటింగ్కి వచ్చినప్పుడు వేసుకొని రండి. ఇక నుంచి అయినా కానీ మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్లు కోర్సులో ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అండర్ ఏజ్ వాళ్ళు ఎవరు కూడా డ్రైవింగ్స్ చేయవద్దు, పిల్లల్ని ఎక్కించుకోవద్దు. అటువంటి వాళ్ళకి అసలు ముందు స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎలా చేయకూడదు. స్కూల్ యాజమాన్యం ఎవరున్నారు ఇక్కడ? ఉన్నారా? మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని, ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళని ఎలా చేయొద్దు. ఈ ఎలా చేసినందువల్ల ఏంటంటే వీళ్ళు వచ్చే డబ్బు కంటే కూడా ప్రాణ నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆ ప్రాణ నష్టాన్ని మనం అవాయిడ్ చేయాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. అట్లానే మీ అందరి కోసం కూడా మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మీకు మెడికల్ టెస్ట్ ప్లస్ ఐ టెస్ట్ ఇవన్నీ చెక్ చేసి మేము పంపిస్తాము. మేము ఇంతవరకే చేయగలము, బట్ తదుపరి చర్యలన్నీ తీసుకోవాల్సింది మీరే. ఏ చిన్న లోపాలు ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ట్యాబ్లెట్స్ అవి జాగ్రత్తగా వాడండి. డ్రైవ్ చేసేటప్పుడు శ్రద్ధ కలిగి ఉండండి. అది ఈ సంవత్సరం మన నినాదం కూడా శ్రద్ధ వహించండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు శ్రద్ధ వహించండి అనే నినాదం మీద మనము ఈ 2025 రోడ్ సేఫ్టీ మంత్ కింద మనము ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా మీ అందరూ కూడా జాగ్రత్త కలిగి శ్రద్ధ వహించి చక్కగా ప్రయాణించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరిలో ఉన్నటువంటిది అదే కాబట్టి నేను కామెంట్ చేయట్లేదు. దాన్ని సరి చేసుకోవచ్చు, అది మన చేతుల్లోనే ఉంది. మీరు సంపాదించుకుంటున్నారు, రకరకాల విలేజెస్ నుంచి వస్తారు, టౌన్కి వస్తారు. జీవన వృత్తి ఏదో రకంగా ఉంటుంది, కానీ దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మిగులుదల ఉందా లేదా. మీరు చేసేటువంటి పనులు మీకు మిగులుదల లేకపోతే ఆ పని మీకు వృధానే కదా. ఎంత దురు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఎవరని చెప్పినా ఆరోగ్యంగా ఉండమని, కాస్త డబ్బులు మిగిల్చుకోమని, సంపాదించుకోమని మేము చెప్పేది. అతి ముఖ్యమైనటువంటిది జ్వరము, జలుబు, దగ్గు వచ్చింది, రేపు చూసుకుందాంలే అని చెప్పి వాళ్ళ పిల్ల వేయాలి. అదే ముందే పిల్ల వేసి ఈ రోజుల్లోనే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే 2 రోజుల్లోనే తగ్గిపోతుంది. అది ముదిరేంత వరకు అదే పనిలోనే కంటిన్యూ అవుతారు. మళ్ళీ నిద్ర కూడా ఉండదు. కన్ను ఒక్కటే కాదు, అన్నీ ముఖ్యం. నా ఉద్దేశం కన్ను తక్కువ చూడమని కాదు, డ్రైవర్లకి కళ్ళు చాలా ముఖ్యం. 3వ కన్ను కూడా ఉండాలి, అదే మీ మనసు. అది మనసు కానీ మానసికంగా ఎక్కడో ఉంటే కనుక శారీరకంగా దెబ్బలు తగ్గుతాయి. కాబట్టి చేసుకోవాల్సినటువంటి పని సక్రమంగా చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలనేదే భద్రత. ఆ భద్రత అనేటువంటిది రోడ్డు మీదే ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వేం కాలు జారి పడవు. 90% బాత్రూంలో తప్పితే మీ విడిగా ఎందుకు పడతావు. కాబట్టి మీ భద్రత అనేటువంటిది మీ చేతుల్లోనూ మీ కాళ్ళలోనే ఉంటుంది. అతి స్పీడ్ మంచిది కాదు, బట్ కిల్స్. అందరికీ తెలుసు ఎంతెంత అన్యాయాలు జరుగుతున్నాయంటే రోజు న్యూస్ పేపర్ చూస్తేనే తెలుస్తుంది. ప్రతి చోట ఏదో ఒక ఘోరం. నా పేరు డాక్టర్ అర్పణ. నేను మోడల్ 9 హాస్పిటల్లో డాక్టర్గా చేస్తూ ఉన్నాను. మా అవసరం లేకుండా, డాక్టర్స్ అవసరం లేకుండా కొంతమంది ప్రజలు ఉంటారేమో, కానీ డ్రైవర్ అవసరం లేకుండా ఏ ప్రజలు ఈ రోజులో లేరు. మా పిల్లల్ని మీరు తీసుకువెళ్ళాలి, మమ్మల్ని మీరు తీసుకువెళ్ళాలి. సో మా కంటే కూడా ఇంకా చెప్పాలంటే డ్రైవర్స్ మీద సొసైటీ ఎంతో ఆధారపడి ఉంది. సో మీరందరూ హెల్తీగా ఉంటేనే సొసైటీ అనేది చాలా బాగుంటుంది. ఒకప్పుడు చూసుకుంటే, అంటే గతంలో చూసుకుంటే ఒక 20 years బ్యాక్, లేకపోతే ఒక 10 years బ్యాక్ తీసుకుంటే కంటి సమస్య అనగానే మనకి ఏం గుర్తొస్తాయంటే కళ్ళద్దాలు, ముసలోడైనాక శుక్లాలు, ఈ రెండే మనకు తెలిసిన సమస్యలు. అయితే ఈ రోజుల్లో వీటికి మించిన సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి. మిగతా ఆరోగ్య కారణాల వల్ల, పర్టికులర్గా షుగర్, బీపీ, వీటన్నిటి వల్ల కూడా కళ్ళు దెబ్బతింటం అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. చిన్నపిల్లల్లో ఈ ఫోన్ ఎక్కువ చూడటం వల్ల సైట్ ఎక్కువ చూస్తున్నాము. పెద్దవాళ్ళు యాక్చువల్లీ ఆ ఏజ్ క్రాస్ అయినాక జనరల్ మేము చెప్పేది ఏంటంటే ఇంటర్ అయిపోయింది అంటే మీ సైట్ ఇంకా రాదమ్మా అని చెప్తాము. కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది, మా క్రౌడ్ అంతా కూడా ఈ మిడిల్ ఏజ్ 20 to 50 or 60 క్రౌడే ఎక్కువ, పేషెంట్స్ ఎక్కువ మాకు రావడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం. అవన్నీ ఎక్కువ అయిపోయాయి. అవి మా కంటి మీద మేము ఎక్కువగా చూస్తున్నాం. డ్రైవర్స్ విషయంలో తీసుకుంటే, ఒకటి మీరు ఎక్కువ నైట్ డ్రైవ్స్ చేయటము, లేకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి డ్రైవ్ చేస్తున్నప్పుడు అది చాలా మంచిదే. మనం చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి మనం చూస్తూ ఉంటాం.
చూసినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ బేసిక్ థింగ్స్ కళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి, కళ్ళు మంటలు, కళ్ళు నీరసం రావడం, సో ఈ మజిల్స్ అక్కడ నుంచి హెడేక్ స్ట్రెయిన్స్ హెడేక్గా కన్వర్ట్ అవ్వడం, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో వీటికి సింపుల్ రెమెడీ ఏంటి అంటే రెస్ట్. మీకు ఎక్కడ కొద్దిగా బ్రేక్ దొరికింది, ఒక్క 5 minutes కళ్ళు మూసుకోండి. ఆ 5 minutes లో మనం ఏం చేస్తాం, చక్కని ఫోన్ తీసుకొని చూసుకుంటా ఉంటాం బ్రేక్ దొరకగానే. పిల్లోడు ఎక్కే లోపల కూడా కొంతమంది డ్రైవర్స్ ఫోన్స్ చూస్తూ ఉంటారు. మరి మీకు ప్రమాదం. అండ్ మెయిన్ చెప్తాను కదా, సొసైటీలో డ్రైవర్ మీద పడని వాళ్ళు ఎవరు లేరు. మా అందరికీ 100% హెల్తీగా ఉన్న పర్సన్స్ చూడగలుగుతున్నాం, కానీ మీ అవసరం లేకుండా మేమైతే లేము. మా పిల్లలు, మా భవిష్యత్ అంతా కూడా మీ మీద ఆధారపడింది కాబట్టి మీరు చాలా కేర్ తీసుకో. సో అట్లా ఏదైనా డ్రైవింగ్లో చిన్న హాల్ మధ్య గ్యాప్ వచ్చింది, ఒక 10 నిమిషాలు పావు గంట ఉందంటే ఆ పావు గంటలో కూడా మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకొని చిన్న మెడిటేషన్ చేసుకోండి. అంతే తప్పించి ఆ టైంలో ఫోన్లు చూడటం. ఆ తర్వాత కొంతమంది వారంలో 2-3 సార్లు నైట్ డ్యూటీకి వెళ్తారు, మిగతా రోజుల్లో కూడా ఇంట్లో నిద్రపోరు. మాకు అలవాటు అయిపోయింది అలాగంటారు. అలవాటు ఏం లేదు, కనీసం కళ్ళు మూసుకోండి. రాత్రి 9:30-10 అవగానే కళ్ళు మూసుకొని పడుకుంటే కంటికి సరిపడా రెస్ట్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఐ చెకప్స్. చెప్పాను కదా, కళ్ళు అంటే కేవలం కళ్ళద్దాలు వాడటము లేదా ముసోళ్ళు అయిపోయిన శుక్లాలు కాదు, చాలా నరం సమస్యలు. ఆ నరం సమస్యలకు కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని నరం సమస్యల వలన వాటిని ఇర్రిపేరబుల్ అంటాం, శాశ్వతంగా చూపుపోయే ప్రమాదం కూడా ఉంటుంది, ఇర్రివర్సిబుల్ థింగ్స్. కొన్ని సమస్యలకి ట్రీట్మెంట్ ఉంది. సో రెండు తేడా ఎట్లా తెలుస్తుంది? మీకు ఈరోజు సమస్య ఒకటి వచ్చింది, మీరు ఎప్పుడు 6 నెలల తర్వాత వచ్చారు, ఈ లోపల మీ నరం ఎండిపోయింది, మేము ఏం చేయలేం. లిటరల్లీ మా ఓపిక వచ్చిన కొంత ఏడుస్తుంటారు, అమ్మా ఏదో ఒకటి చేయండి అమ్మా, ఏదో ఒకటి చేసాం చూపు తెప్పిండి అమ్మా. టైంకి తీసుకోవాలి, తిన్నది అరగాలి, డైజెషన్ ఎసిడిటీ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆహారంలో. మీరు బయటకు వెళ్ళారు, మీరు తాగే టీ బదులు ఇంకేదైనా హెల్దీ ఏదన్నా ఒక ఫ్రూట్ తింటాము, ఆ స్నాక్స్ ప్లేస్లో హెల్దీ స్నాక్స్ పెట్టుకొని పంచదార విత్తనాలు, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకున్నాం, చిన్న చిన్న ప్యాకెట్స్ పెట్టుకుంటాం బ్యాగ్లో. అలా మీరు పెట్టుకుంటే బయటకు వెళ్ళి ఏ బజ్జీలు బోండాలు తిన్నారనుకోండి, మీకు ఆరోగ్యం, విటమిన్స్ వస్తాయి, టైం మీకు ఫుడ్ దొరుకుతుంది, ఏ ప్లేస్కి వెళ్ళినా మీకు ఇబ్బంది ఉండదు. వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ షుగర్ వలన రెటినోపతి అంటాం, కంటి నరాలు శాశ్వతంగా కొంతమంది డ్యామేజ్ అవుతుంటాయి. సో ఆ స్టేజ్ వరకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను అనుకోవటం ఒక 60-70% మందికి షుగర్ ఎక్కువ ఉంది. నేను చూసిన 5 ముగ్గురు ఉందంటే మీరు ఇక్కడ కూర్చున్న 100-150 మందిలో ఖచ్చితంగా ఒక 70% మందికి షుగర్ ఎక్కువే ఉంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్ ఐ చెకప్స్ చేసుకోవాలి. సంవత్సరం ఒక్కసారి మాకు బాగుంది, మాకు కంట్రోల్ ఉంది. కొంతమంది షుగర్ ఎన్ని సంవత్సరాలు అంటే ఉందిలే అమ్మా, కంట్రోల్లో ఉంది, మాకు బాగానే ఉంది అంటారు. బాగానే ఉందని ఎవరు చెప్పాలి? మేము చూసి చెప్తే అప్పుడు మీరు ధైర్యం ఉన్నది కరెక్ట్, అది కరెక్ట్గా మీరు ధైర్యం ఉండటం. అంతేగాని ఫాల్స్ ధైర్యాలు ఉండకూడదు మనకి. సో మీరు చెకప్స్ చేయించుకొని మీ ఐ మీరు కాపాడుకోవాలి. సరే నిద్ర ఉండాలి, అది చాలా ముఖ్యం. మీకు తిండి, నిద్ర, సరైన అలవాట్లు, వాటర్ పెట్టి ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడ దిగినా కూడా నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని కళ్ళు టచ్ చేయండి. ఫ్రీక్వెంట్గా ఐ టచ్ చేయడం అనేది వీళ్ళంత వరకు ఆపుకోవడం బెస్ట్ అనమాట. దానివల్ల ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉంటాయి మన కళ్ళకి. సో ఈ విధంగా మీరు కాపాడుకోండి. మేమైతే 1 month మీకు ఫ్రీ ఓపీ ఇస్తాం, చెక్ చేసే వాళ్ళందరికీ కూడా. ఈ అవకాశాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని వాహనంలోని ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని ద్విచక్ర వాహనం నడిపి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనం నడపనని అన్ని రోడ్డు భద్రతా నియమాలను గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేస్తున్న విధి విధానం. ఎందుకంటే మీరందరూ నాకు తెలిసి చదువుకొని ఉంటారు. చిన్నప్పుడు మనము ఒక క్వశ్చన్ని ఎన్నిసార్లు చదివితే మన బుర్రకి ఎక్కుద్దాం, ఆ విధానం ఎందుకు టీచర్స్ చెప్తారంటే 10 సార్లు చదివితే అది క్వశ్చన్ ఎగ్జామ్లో రాసేటప్పుడు మనకి ఎట్ ఏ గ్లాండ్ అక్కడ మనం చదివింది ఇక్కడ కనిపించేయాలి, అప్పుడే మనం పరీక్ష రాయగలం. అదేవిధంగా మీకు తెలియని విషయాలు కాదు ఇవన్నీ, తెలిసే విషయాలే 1కి 10 సార్లు చెప్తే. మంత్ 2025లో భాగంగా ఆల్ డ్రైవర్స్కి, ఏబీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ అండ్ ఆర్గనైజింగ్ పార్ట్ వాళ్ళకు కూడా మనం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే వారికి
మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్స్ని ఎక్కించుకోకుండా పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం తెలపడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఐ చెకప్, మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రద్ధ వహిస్తూ మనమన్నీ రోడ్డు మీద ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము. ఎంతమంది వచ్చారు అంటే మీరు సుమారుగా? బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఐ టెస్ట్ చేయించడం జరుగుతుంది. డాక్టర్స్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, అట్లనే మెడికేర్ నుంచి మేడం అర్చన గారు రావడం జరిగింది.